దేవతల రాజధాని అని మనం అనుకుంటుంటే వేశ్యల రాజధాని అని అవమానిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఉన్న బుద్ధి అది కండి, మంచిగా మాట్లాడితే సంస్కృతి అనేది వైసీపీలో లేదు. వాళ్ళ దగ్గర ఉన్న డెకాయిట్లు సమాజాన్ని ఎలిమెంట్స్ వాళ్ళు మొత్తం వైసీపీకి ఒక పార్టీ కట్టి దాని అండగా ఉండారు తప్పితే వాళ్ళని మనుషుల కింద అసలు లెక్కేయకూడదు, నా ఉద్దేశం అయితే. అమరావతిలో అసలు ఏమీ లేదు, మొత్తం శ్మశానం అంటున్నారు. వచ్చి వాడు శ్మశానం అన్నాడు, ఇంకా ఎడారు అన్నాడు, మునిగిపోద్ది అన్నాడు, అన్నీ అన్నాడు. మరి ఆ రకంగా కనపడుతున్నాయి. మేము ఇక్కడ ఉన్న ఏ సంవత్సరం మునగల, కరకట్ట లేనప్పుడే మునగల. మనకి కృష్ణా నది కరకట్ట లేనప్పుడే, పెద్ద వరదలు వచ్చినప్పుడే అమరావతి అనేది మునగల. ఇంకా ఇప్పుడు వీడొచ్చి ముంచాలని ట్రై చేసి వలగాలేదు కదా వాడికి. రైతులు మొత్తాన్ని నాశనం చేశాడు గేట్లు ఎత్తకుండా. పై వాళ్ళు మునిగిపోయారు, అది ఎక్కలేదు. మళ్ళీ వదిలితే కింద వాళ్ళు మునిగిపోయారు. రైతులందరూ వాడు ఒక్క చంద్రబాబు నాయుడు వీళ్ళు ముంచాలని విశ్వ ప్రయత్నం చేసి వేల మంది రైతులను సర్వనాశనం చేశాడు.